అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఏంటంటే ఎలాగ మనకి తయారవుతుందో, ఎలాగ మనం పండిస్తామో దాన్ని నేనైతే మీకు చూపించబోతున్నాను అనమాట. రోజు మనం వంటలో వాడేటటువంటి పసుపు, టర్మరిక్ అంటారు కదండి మన ఇంగ్లీష్లో. ఆ పసుపు ఎలాగ మనకి తయారవుతుంది, ఎలా వస్తుందో మనకి నేనైతే ఈరోజు చూపించబోతున్నాను అనమాట. ఇదేంటంటే ఆల్రెడీ మనం పసుపు ఉడిచామండి. ఇది ఉడిచినటువంటి ఏదంటే తవ్వుతున్నాం అనమాట. చూడండి, తవ్వేటప్పుడు పైన చూసినట్టయితే ఎండిపోయినటువంటి గడ్డి కనిపిస్తుంది అనమాట. ఎండిపోయిన గడ్డి ఉన్నట్టయితే మనకి కిందన బాగా అనమాట. చూసారు కదండి, మా అమ్మగారు పిల్లలైతే పట్టుకొని లాగడం చేస్తున్నారు. అలాగే మనకి పసుపు అనేది ఊరుతుంది. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా భూమిలోనే మనకి ఇలా వేళ్ళతో ఏంటంటే ఈ విధంగా మనకి పసుపు అనేది భూమిలో ఉన్నప్పుడు మనం తవ్వుకొని ఇలా చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి మనం ఈ కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ అన్ని చిన్న చిన్న వేళ్ళన్నీ తీసేసి నీట్గా మనం ఉడకబెట్టుకుంటాం వాటర్లో వేసి. ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టిన తర్వాత మనం మిల్లికి తీసుకెళ్ళి ఆడించుకుంటాం అనమాట. అప్పుడు మనకి పసుపు అనే పౌడర్ లాగా మనకి తయారవుతుంది.